వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన రహదారులు, పలుచోట్ల విద్యుత్కు అంతరాయం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. రూరల్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కృషికి ఎట్టకేలకు దక్కిన ఫలితం. మంత్రి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్స్ వేదికగా కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నూతన చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సెమినార్ నిర్వహించిన సిపి సాయి చైతన్య. బాన్స్వాడలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం. హాజరై మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకల్లో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు, చదువు మాత్రమేనని, ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని, సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందని, కోటిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు చదువులు వద్దు, కుల వృత్తులే మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని, దళితులు, బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం వ్యవహరించారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, కానీ రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్ళు ఒక చోట ఓడిపోతే మరో చోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు. అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలి. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. 6 నెలలు కూడా విరామం లేకుండా వాళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని సీఎం విమర్శించారు. పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఉంటుందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిజాయితీ పరులుగా ఉంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా గ్రామాల అభివృద్ధిలో దృష్టి పెట్టుకుని ఓటు వేయాలని సూచించారు. ప్రస్తుతం ఇంద్రమ్మ ఇంటి నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందజేస్తామన్నారు. మండల స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి పనులు తొందరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీడీఓ శంకర్ నాయక్, నాయకులు పోలీస్ శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, నారాయణ చౌదరి, మల్కారెడ్డి, అమానుల్లా, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. దీనికి ఇబ్బంది కావద్దని సాధి కానీ కళ్యాణ లక్ష్యం కానీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఇల్లు కూడా బహుశా మీకు 450 500 ఇల్లు ఇచ్చినాం. ఇంకా ఎవరైనా తప్పిపోయింది ఉంటే 5-6 నెలలు మళ్ళీ ఇద్దాం. ఇట్లా 2 సార్లు ఇద్దాం. మళ్ళీ మీరు కట్టుకోవాలి. ఇప్పుడే చెప్పేస్తున్నాం, జల్ది కట్టేయండి. బేసిక్ వరకు కడితే ₹1,00,000 ఇస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురవడంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి.
గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. రహదారులు తడిసి ముద్దయ్యాయి. అత్యధికంగా గోపన్నపల్లిలో 88.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేంజల్లో 87, మదనపల్లి 84.0, నిజామాబాద్ పట్టణం 71.5, లక్ష్మపూర్ 86.5, మోస్రా 51.0, నవీపేట్ 49.5, మాచర్ల 49.0, కోటగిరి 46.5, జాకోరా 52.3, రుద్రూర్ 50.5, చిన్నమావంది 28.5, పోతంగల్ 34.0, కల్దుర్కిలో 35.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ధర్మారంలో గల అమృత గార్డెన్స్లో డిచ్పల్లి, మోపాల్, జక్రన్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు 8 లక్షల మెట్రిక్ టన్నులు మన వరి ధాన్యాన్ని మనం సేకరించినాం. దాంట్లో నాకు గర్వంగా ఉంది, దగ్గర 3.5 లక్షల టన్నులు మన నిజామాబాద్ రూరల్ నుండే వరి పంట బయలుదేరి వచ్చింది. సో ఇలా వ్యవసాయ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధిలో ఇవాళ నిజామాబాద్ రూరల్ ముందుకు దూసుకెళ్తున్నది. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డుకు ఎట్టకేలకు అన్ని హంగులతో సౌకర్యంగా ఉన్న కార్యాలయం లభ్యమైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దాదాపు 3 నెలలుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జాతీయ పసుపు బోర్డుకు కార్యాలయం లేకపోవడంతో స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. బోర్డు ప్రకటించిన తర్వాత జిల్లా కేంద్రంలో అనుకూలమైన కార్యాలయం కోసం ఎంపీ అరవింద్ ధర్మపురి ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ రాశారు. జిల్లా కలెక్టర్కు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు సెక్రటరీ భవానీశ్రీ లేఖ రాసినట్లు తెలిసింది. చైర్మన్ సహా సిబ్బంది కార్యాలయం కోసం తీవ్రంగా అన్వేషించారు. చివరికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయించాలని కలెక్టర్ సైతం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎట్టకేలకు పసుపు బోర్డుకు కార్యాలయం కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బిగ్నూర్ గురుకుల పాఠశాలలోని వాచ్మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారు. ఇప్పటివరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్న పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్ పనులు కూడా చేయవలసి వస్తుందన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్గా చేయించడం నేరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తక్షణమే ఆ అధికారిని తప్పించాలని, నెలకు మెయింటెనెన్స్ను డబ్బులు పాఠశాలకు ఇవ్వాలని, పిల్లలతో పని చేయించడం ఆపివేయాలన్నారు. నూతన చట్టాలపై సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిపి సాయి చైతన్య అన్నారు. నూతన చట్టాలపై మీడియా ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. నూతన చట్టాలపై మీడియా ప్రతినిధులకు అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. 2024 జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర చట్టాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఫంక్షన్ హాల్లో మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి పలు కీలక చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత సిఆర్పిసి చట్టాన్ని, భారతీయ నాగరిక సురక్ష సంహిత్, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియమం చట్టాలుగా మార్పు చేశారన్నారు. ఐపీసీలో 511 చట్టాలుంటే వాటిని బీఎన్ఎస్లో 358కి తగ్గించారని చెప్పారు. అదేవిధంగా సిఆర్పీసీలో 484 వరకు ఉంటే వాటిని బీఎన్ఎస్ఎస్లో 531కి పెంచారని, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 167 చట్టాలు ఉంటే వాటిని బీఎన్ఎస్ఎస్లో 170కి పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ అవసరమైన ఆమోదయోగ్యమైన చట్టాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఏదైనా ఒక వార్త రాసే ముందు ఖచ్చితంగా సంబంధిత స్థానిక అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే మాత్రమే వార్తలు ప్రచురించాలని సూచించారు. వివాదాస్పద వార్తలు రాసే సమయంలో లీగల్ ఒపీనియన్ కన్సల్ట్ ఆఫీసర్లను సంప్రదించాలని సూచించారు. పోక్సో మైనర్లకు సంబంధించిన వార్తల విషయంలో వారి పేర్లు, వయస్సు, ఇతర వివరాలు వెల్లడించినట్లయితే కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరూ చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి, ఆర్మూర్ బోధన్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీలు, రూరల్ ఎస్ఐ ఆరిఫ్, జిల్లా మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అది ఇంపార్టెంట్ అట్లానే మైనస్
చిన్నపిల్లల పేర్లు, వయస్సు కానీ వాళ్ళ ఊరు, వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎక్కడ మనం ప్రచురించకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు వీడియో నేను చూస్తున్నాను, కాపీలో కానీ అమ్మాయి పేరు నగరంలోని సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదగౌడ ఆదేశానుసారం స్వర్గీయ నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ తరపున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ అర్బన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ పార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ పట్టణ అధ్యక్షులు అంబిక సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయంగా తెలుగు వారిని అభివృద్ధి దిశగా నడిపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శంకర్ ముదిరాజ్, ఎల్లంకి పురుషోత్తం, లవంగరాజు, ఇప్పలపల్లి విష్ణు, ప్రభాకర్, హరీష్, గంగుని రాజేశ్వర్, నవాతి నర్సయ్య, సుధాకర్, రవికుమార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి మహనీయులు మరియు అన్నగారు పార్టీ పుట్టినటువంటి పుణ్యము, ఆయన తీసుకున్న కాలము. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా నడుస్తూ ఉంది. కాబట్టి అన్నగారు ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఆయన మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అన్నగారు 102 జయంతి సందర్భంగా మేమందరం నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ నుంచి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్లో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు మరియు పార్టీ బలోపేతం గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావడానికి సమాచారం లేదని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వారి వద్దకు చేరుకొని రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పార్టీ కొరకు కష్టపడే ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్లేందుకు కృషి జరుగుతుందని హామీ ఇవ్వడంతో వారు వెనుతిరగడం జరిగింది. అనంతరం జరుగుతున్న సమావేశంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలు, పార్టీ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు సూచించారు. ఇంకా మీరున్నారు ఇక్కడ గ్రామాల్లో పాత్రతో కలిసిపోతే రేపు జరిగే సర్పంచ్ ఎంపీడీసీ ఎలక్షన్లో మనం ఓడిపోతే గతంలో జరిగిన విధంగానే అన్న గెలిచినట్టు మన పార్టీ. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ వారు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4,753 ఎకరాలు మరియు ఇతర పంటలు 477 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పసుపు రైతులే ధ్యేయంగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ కేంద్రంగా తీవ్ర కృషి చేసి జాతీయ పసుపు బోర్డును సాధించారని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు.
నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు కార్యాలయం కోసం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత ప్రభుత్వం పసుపు రైతుల సంక్షేమానికి రూపాయి కేటాయించలేదని విమర్శించారు. పసుపు రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ అరవింద్ బోర్డు సాధించడాన్ని ఓర్వలేక మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల నాటి నుంచి అరవింద్ పసుపు బోర్డు సాధించే సంకల్పంతో ప్రతిరోజు శ్రమించారన్నారు. ఎన్నికల సమయంతో తాను వద్దని వారించిన పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ చివరకు బోర్డును సాధించి నిజామాబాద్లో ఏర్పాటు చేయించారన్నారు. గతంలో ఎన్నడూ పసుపుపై చర్చ జరగలేదని అరవింద్ చిత్తశుద్ధి కారణంగానే పసుపు ధర బోర్డుపై చర్చ ప్రారంభమైందన్నారు. బోర్డు కోసం మహారాష్ట్ర, తమిళనాడు పోటీ పడినప్పటికీ అరవింద్ 2 నెలలు ఢిల్లీలోనే ఉండి తెలంగాణకు తీసుకువచ్చారని కొనియాడారు. అలాగే పసుపు ధర తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి అరవింద్ కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి పసుపు దిగుమతి కాకుండా చర్యలు తీసుకున్నారన్నారు. విలేకరుల సమావేశంలో ఈ మీడియా సమావేశంలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడానికి పసుపు బోర్డు ఈ జిల్లాలో ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయించడానికి 2019 ఎన్నికల సందర్భంగా ఆ రోజు పోటీ చేసినటువంటి ఇప్పుడున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు ఆ రోజు ఎన్నికల సందర్భంగా దాదాపు 178 మంది రైతులు పసుపు బోర్డు కావాలనే సంకల్పంతో ఈ ప్రాంత రైతులందరూ కూడా రెంజల్ మండలంలోని బాగేపల్లి, కునేపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజూరు పత్రాలను అందజేసి భూమి పూజ చేశారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి, కొనేపల్లి గ్రామాలను అర్హులైన లబ్ధిదారులకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా ఇల్లు లేని పేదవారికి లబ్ధి చేకూరాలన్నారు. ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం లబ్ధిదారులకు కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశాలు ఇచ్చారు. మొదటి దశలో ఎంపిక కాని అర్హులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, మరో 2 విడతల్లో వారికి కూడా తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. వారి వెంట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగభూషణం రెడ్డి, మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు కార్తిక్ యాదవ్, కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు గుజ్జల సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి లింగం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గైని కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, అబ్బోల్లా, మధుకృష్ణ, ప్రకాష్, సురేష్, నేరెడ్డి శ్రీకాంత్, యోగేష్ పటేల్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ స్కూళ్ళలో 70-75% మార్కులు వస్తున్నాయా? ఏమో ఏమిటో చూసినావా? వస్తున్నాయి సార్. చెప్పు మరి. వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఎంత చెప్తారో అంతకంటే మంచి మార్కులు వస్తున్నాయి. ఎందుకు చెప్పినాం? అలా చెప్పినాం. టీచర్లకు దండం పెడతాం, మంచిగా చెప్పారు మా పిల్లలకు. చదువు అర్థం కాకుంటే మనం ఇంకోసారి చెప్పమన్నాం. వాళ్ళు చెప్తున్నారు అంతేనా? ప్లస్ వచ్చినాయి కదా మార్కులు మంచిగా వస్తున్నాయి. మీరు ప్రైవేట్లకు పంపాలి. నిజామాబాద్ జిల్లా కోర్టులో వినాయక దామోదర వీర సావర్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వినాయక దామోదర్ వీర సావర్కర్ 142వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని, వీర సావర్కర్ స్వాతంత్ర ఉద్యమంలో తన హిందుత్వ వాదంతో దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28న మారసాలని నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించి తన చిన్నతనం నుండే స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ, అభినవ్ భారత్ సొసైటీ సంస్థలను స్థాపించి స్వాతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం లాంటిది అవసరమని, ఆ దిశగా యువతను ఆలోచింపజేసిన తల్వార్ పత్రిక, అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని, దేశద్రోహం కింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైలు శిక్ష, అండమాన్ నికోబార్ దీవుల్లో జైలు శిక్ష అనుభవించిన జీవితాన్ని దేశం కోసం నడిపించాలని, ఆయన దేశభక్తి యువత ఆదర్శం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, పిల్లి శ్రీకాంత్, శశిధర్ రెడ్డి, ఉదయ్ కృష్ణ, జయప్రకాష్, మధుసూదన్ గౌడ్, వెంకటేష్, అన్వేష్, అశోక్, ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దామోదర్ వీర సావర్కర్ స్వాతంత్ర సమరయోధుడు ఇవాళ ఆయన యొక్క జన్మదినాన్ని ఇవాళ న్యాయవాదులు ఘనంగా నిర్వహించడం జరిగింది. వీర సావర్కర్ స్వాతంత్రం కోసం తన యొక్క
యవ్వనాన్ని తన యొక్క జీవితాన్ని అర్పించి అనేక విధాలుగా స్వతంత్ర పోరాటం చేసి తన యొక్క జీవితంలో అయితే అత్యధికమైనది బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా వారి యొక్క అరాచకుల వ్యతిరేకంగా తన యొక్క శైలిలో అనేక కవితలు రాస్తూ రచనలు చేస్తూ అట్లాగే హిందూ ఆశ్రమం స్థాపించి దాని ద్వారా నవభారత నిర్మాణం అనే సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా అయితే స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో 25వ అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ తాము చేయాలనుకుంటే కొందరు అడ్డుపడడం సరైంది కాదని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం పేర్కొన్నారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో మాల మహానాడు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ 25 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిద్దామంటే కొందరు అంబేద్కర్ యువజన సంఘం అని పేరు పెట్టుకొని ఆ మహానుభావుని విగ్రహం పెద్దది పెడితే మా జగ్జీవన్ రామ్ విగ్రహం చిన్నదైపోతుంది. నిజామాబాద్ జిల్లాలో అన్న కుట్రతో బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన పెద్ద కాంస్య విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటూ ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తున్నా మాకు నిన్నటి రోజున 4వ టౌన్లో నోటీసులు జారీ చేశారని దీన్ని నిరసిస్తూ ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్నామన్నారు. దీన్ని అధికారులు గ్రహించకుండా వారు చెప్పినట్టు కట్టుకథలు నమ్ముతూ అందరిపై కేసులు నమోదు చేస్తూ భారతీయ పౌరులకు ఉన్నటువంటి భావస్వేచ్ఛ ప్రకటనకు తావివ్వకుండా మీరు ఒక ఆకతాయి చెప్పినట్లు వింటున్నారన్నారు. పులాంగ్ చౌరస్తాలో నూతన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఖచ్చితంగా నిర్మిస్తాం. నేను మొన్న పోలీస్ స్టేషన్ నుండి మా దళిత అడ్వకేట్స్ని ఎఫ్ఐఆర్ కాపీని మెసేజ్ చేసిన మేమున్నామన్నా మీ కొరకు కుచ్బీ నహీ హోతా అని మాకు మద్దతుగా తెలిపిన దళిత అడ్వకేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సక్కి ప్రభంజన్, నగర అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, నగర ప్రధాన కార్యదర్శి గైని విద్యాసాగర్, జిల్లా మహిళా అధ్యక్షులు సుంకరి విజయ్, రూరల్ మండల అధ్యక్షులు బేగరి శోభన్, యూత్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ దండు అనిల్, సుభాష్ లావణ్య, మంజుల, పద్మ, నిఖిత, భూలక్ష్మి పాల్గొన్నారు. మాలమానాడు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏంటంటే ఒక అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే నోటీసులు ఇవ్వడం అనేది అంబేద్కర్ యువజన సంఘం పేరు చెప్పుకుంటూనే సిగ్గుపోతుంది. మీకు గతంలో అంబేద్కర్ యువజన సంఘంలో చాలా మంచి వాళ్ళు పనిచేస్తారు, కానీ మీరు ఈరోజు వాళ్ళ పేరు మర్చిపోయేటట్టు చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా సంవత్సరం లోపల మాలమానాడు ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం నిర్మిస్తాం. తప్పకుండా ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకుంటాం. చౌరస్తాలో ఏర్పాటు చేద్దామంటే కొందరు అంబేద్కర్ యువజన సంఘం పేరుతో ఈ యొక్క విగ్రహాన్ని అడ్డుకుంటున్న అవివేకులు మాకు నోటీసులు జారీ చేయడమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచ దేశాలు బాబాసాహెబ్ గారి విగ్రహాలు పెడుతుంటే కొందరు అవివేకులు ఆ విగ్రహాలను అడ్డుకోవడము. పులాంగ్ చౌరస్తాలో బాబాసాహెబ్ గారి విగ్రహం పెద్దదైతే మా జగ్జీవన్ రావు గారి విగ్రహం నిజామాబాద్లో చిన్నదైపోతుంది అన్న కుట్రతో బాబాసాహెబ్ గారి భారీ కాంస్య విగ్రహానికి అడ్డుపడుతున్నారు. ఐఎంఏ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన మెగా ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 28, 29 మే 2 రోజుల నిర్వహించే కార్యాచరణలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ హాజరై మాట్లాడుతూ ఐఎంఏ వారు సేవా దృక్పథంతో వచ్చి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ప్రశ్నించారు. అనంతరం వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులు పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా 20,000 విలువ గల మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజా శ్రీనివాస్, ఐఎంఏ రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ రాజేందర్ సూరినీడు, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ కె సుభాష్, డాక్టర్ వెంకట కృష్ణ, డాక్టర్ కొండా సంతోష్, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం శ్రీహరి, డాక్టర్ రాజ్ కమల్ గౌడ్, డాక్టర్ అశ్విన్ కుమార్ రాండర్, ఛాతీ వైద్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎముకల వైద్యులు డాక్టర్ నాగార్జున, డాక్టర్ నవీన్ మాలు, డాక్టర్ వంశీ, డాక్టర్ శ్రీకాంత్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎంఆర్ ద్వారకాదేవి, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ డీప్ మాలు, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియాంత్, డాక్టర్ హేమ చక్రపాణి, మానసిక వైద్యులు డాక్టర్ వై అరుణ్ రెడ్డి, యూరాలజీ డాక్టర్ ఎం రాఘవేందర్, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ డి రాజేష్, కార్డియాలజీ డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ కళ్యాణ్, జనరల్ సర్జన్ డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ మోతీలాల్ జాదవ్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ దామోదర్ రావు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ జాయ్ కుమార్, సిబ్బంది 250 మంది పారిశుద్ధ్య కార్మికులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. టీయూసీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి టీయూసీఐ నాయకులు పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ జూన్ 1న జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్ఆర్ భవన్లో
టీయూసీఐ జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభకు ముఖ్య వక్తలుగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామ పంచాయతీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, భవన నిర్మాణ, మిషన్ భగీరథ, హమాలీ, మోటార్ రంగ కార్మికులు, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం, వారి ఉద్యోగ ఆరోగ్య భద్రత కోసం యూనియన్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేశామన్నారు. ఈ నేపథ్యంలో గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తును కార్యాచరణను రూపొందించుకోవడం కోసం కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం జూన్ 1వ తేదీన జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్లో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ నిజామాబాద్ జిల్లా మహాసభలు జూన్ 1వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మికులు, ముఖ్యంగా కేజీబీవీ, మోడల్ స్కూల్కి సంబంధించిన నాన్ టీచింగ్ వర్కర్లు, యూనివర్సిటీ నాన్ టీచింగ్ వర్కర్లు, అదేవిధంగా మున్సిపల్, గ్రామ పంచాయతీ, బీడీ కార్మికులు, అదేవిధంగా మిగతా అనుబంధ సంఘాల కార్మికులు కూడా ఈ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి జిల్లా మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి కామారెడ్డి జిల్లా బీర్కూర్లో భారీ వర్షానికి కూరగాయలు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బీర్కూర్ ఉర్దూ స్కూల్ వద్ద ఉన్న మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు వర్ష ప్రభావంతో భారీ వరద నీరు ప్రవహించి ఒక్కసారిగా కూరగాయలు కొట్టుకుపోయాయి. దీంతో చిరు వ్యాపారులు తమ కష్టం నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీటిలో కొట్టుకుపోతున్న కూరగాయలను ఏరుకొని పోగు చేసుకున్నారు కొందరు స్థానికులు. నగరంలోని గంగస్థాన్లో గల మారుతినగర్ కాలనీలో రహదారులపై మురుగునీరు నిలిచి దుర్వాసనతో తాము రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు పేర్కొన్నారు. నగరంలోని గంగస్థాన్లో గల మారుతినగర్ కాలనీలో రహదారులపై మురుగునీరు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో రాత్రిపూట నడిచి వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ మురుగునీరు రోడ్లపై నిలవడం వల్ల దుర్వాసన చెలరేగి తాము రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కాలనీలో తరచూ పాములు, తేళ్లు, విషకీటకాలు ఇంటి ముందు వస్తున్నాయన్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రమేష్ కోరారు. ఫేజ్ 1లో మారుతినగర్ సంబంధించిన మా ఇంటి ముందర ఇక్కడ నీళ్ళు ఎట్లయిపోయినా సార్ అంటే టోటల్లీ అడవిలాగా అయిపోయింది. ఇక్కడ మొత్తం అదేంటి అక్కడ కేసీఆర్ కాలనీ నుంచి వచ్చే ఆ నీరు, మురుగు నీరు మొత్తం వర్ష నీళ్ళు కాకుండా మురుగు నీళ్ళు వచ్చి మా ఇంటి ముందర మొత్తం ఇక్కడ చూడండి సార్, అది ఏమంటారు, ఇది ఆ కప్పగుడ్లు అవి అంటారు, అట్లాంటి వచ్చి చేరుతున్నది. వాసనకు ఉండలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. పోయిన సంవత్సరం కూడా మేము మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏం చేయలేదు. ఇంత పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి, నాగుంబాములు, పెంజేరులు, జేరిపోతులు వచ్చి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నూడా చైర్మన్ కేశవేణు సూచించారు. నగరంలోని కంఠేశ్వర్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ గిరిజన సంక్షేమ కార్పొరేషన్ తిరుపతి హాజరై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు కాంగ్రెస్ విజయం కోసం పాటుపడాలని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ నాయకులు భక్తవత్సలం, మీసాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎన్నుకునే విధంగా, అంటే ఒక ప్రజా బలంతో ప్రజలు ఎన్నుకునే విధంగా మన కాంగ్రెస్ పార్టీని మొత్తం ప్రక్షాళన చేసే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించి, అలాగే పిసిసి అధ్యక్షులుగా ప్రజలందరూ మన ఎన్నికల నాయకులే ఎన్నుకునే విధంగా ఈ మన పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. కాబట్టి వీటి వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి ఎన్ గ్రామంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి ఎన్ గ్రామంలో నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలను ఆర్మూర్ డివిజన్ మాజీ టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ యొక్క 102వ జయంతి వేడుకలను పార్టీలకు అతీతంగా ఈరోజు కొత్తపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా చేసిన సేవలను మరువలేనివని కొనియాడారు. భారతదేశంలో తెలుగు ప్రజలంటే తెలియని వారికి తెలుగు రాష్ట్రం యొక్క ఘనతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి నేటికి చిరస్మరణీయుడిగా మిగిలారన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను నేటికి ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ₹2 కిలో బియ్యం, రైతులకు మీటర్లు లేకుండా విద్యుత్ వంటి అనేక కార్యక్రమాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు కొత్తపల్లి మాజీ సర్పంచ్ గడ్డం నర్సారెడ్డి, జక్రంపల్లి మాజీ ఎంపీపీ అనంతరెడ్డి, వేల్పూర్ మాజీ ఎంపీపీ మోతి రామగౌడ్,
రైతు జిల్లా నాయకులు మిట్టపల్లి మహిపాల్, మాజీ ఎంసీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ముక్కాల్ టీఆర్ఎస్ మండల నాయకులు ముస్కు ఉమేష్, అంక్సపూర్ లారిమల్ రెడ్డి, క్యాతం గంగారెడ్డి, సరితామోహన్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, టీడీపీ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామానికి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలతోటి ఇక్కడికి వచ్చేసినటువంటి నా పాత ఆర్మూరు డివిజన్ టీడీపీ మిత్రులు మరియు వివిధ గ్రామాలకు వచ్చినటువంటి అందరికీ నా యొక్క హృదయాలు తెలియజేస్తూ, ఎందుకంటే మేము తెలుగుదేశము అంటే ఈ గ్రామము అసలు ఈ గ్రామమే తెలుగుదేశము. అందుకోసం మేము కూడా మా తాతలు తండ్రుల తెలుగుదేశం కాబట్టి. రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన అమ్రాద్లో జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమ్రాద్ గ్రామానికి చెందిన వృద్ధ మహిళ అయిన మంగళారం జీవమ్మ వయసు 78 సంవత్సరాలు. ఈరోజు ఉదయం 7:30 సమయంలో ఆమె ఇంటి ముందర సీసీ రోడ్డుపై చేతుల సహాయంతో రోడ్డు దాటుతుండగా అదే సమయంలో ఒక కారు డ్రైవర్ ఆమెను చూసుకోకుండా జాగ్రత్తగా స్టార్ట్ చేసి ఆమెకు టక్కర్ ఇవ్వగా ఆమె చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. ఈరోజు మధ్యాహ్న సమయంలో చనిపోయింది. ఈ విషయం గురించి ఆమె మనవడు వెలుమల ప్రవీణ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఆ కారు నడుపుతున్న డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఎస్ఎఫ్ఎస్ చౌరస్తా పురుషోత్తమ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఘనంగా ఎల్ఎల్టీ పురుషోత్తం రాబోయే రోజుల్లో మా పార్టీ బలంగా ఉంటుందని, మహానాడు తర్వాత అందరికీ పదవులు ఇస్తారని నారా చంద్రబాబు నాయుడు అన్నారని, అదే దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల్లో ఉత్సాహంతో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్లు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో నవీన్ అనే యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో 11 kV విద్యుత్ తీగలు తగిలి సుద్దులం గ్రామానికి చెందిన వడ్రంగి కులానికి చెందిన నవీన్ అనే యువకుడు మృతి చెందిన ఘటన కొండూరు గ్రామంలో చోటు చేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే 11 kV విద్యుత్ తీగలు కిందికి వేలాడడంతో అది గమనించని నవీన్ విద్యుత్ తీగల కిందికి వెళ్లగా విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడని స్థానికులు వెంటనే అంబులెన్స్లో క్షతగాత్రుణ్ణి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బంధువులైన గణపురం రవి ఇంటికి వచ్చిన నవీన్ మృతి చెందిన వార్త వినగానే స్థానికులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని, మృతుడికి న్యాయం కావాలని, గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ధర్నా నిర్వహించారు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు దర్పల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ ఎల్రామ్ ఘటనా స్థలానికి వెళ్లి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి కారణమైన వారిపైన కేసు నమోదు చేసి మృతుడికి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పడంతో ధర్నా విరమించుకున్నారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ భిక్షపతి పేర్కొన్నారు. సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ నా పేరు నారాయణ రెడ్డి. ఇక్కడ కొండూరు గ్రామంలో 11 kV కిందికి ఉండడం వల్ల ఒక పొరుగురు ఆయన ఇక్కడికి రావడం ఆయన తెలియక ఈ నెత్తి కలిగి చనిపోవడం జరిగింది. ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరగడం జరిగింది. ఇంతకు ముందే ఒక 15-20 రోజుల కింద డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయనకు పట్టించుకోలేడు. కాకపోతే ఆయన ఏదైనా కంబలు ఇచ్చి ఉంటే ఇక్కడ ఏఈ గారు కానీ ఏఈ గారు మా విలేజ్ అయినా హెల్పర్ గారికి ఇస్తే వీళ్ళు చేస్తుంది. కాకపోతే డి గారు తప్పు వల్లనే జరిగింది. రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివార్లో పెద్ద ఎత్తున ఇసుక కుప్పలు దర్శనమిస్తున్నాయి. రెంజల్ మండలంలోని నీల గ్రామ శివార్లో గల సమీపంలో ఇసుక నిల్వలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకాసురులు, రేయంబవళ్లు యథేచ్ఛగా అధికారుల కళ్ళు కప్పి 3 పువ్వులు 6 కాయలుగా వారి దందాను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక బంగారంగా మారిందని మండల వాసులు వాపోతున్నారు. కావున రెవెన్యూ పోలీసులు యంత్రాంగం అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసి ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు సహకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన రహదారులు, పలుచోట్ల విద్యుత్కు అంతరాయం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. రూరల్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కృషికి ఎట్టకేలకు దక్కిన ఫలితం. మంత్రి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్స్ వేదికగా కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నూతన చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సెమినార్ నిర్వహించిన సిపి సాయి చైతన్య. బాన్స్వాడలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం. హాజరై మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకల్లో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.